హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాళ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చేపల పులుసు వీడియోలు చాలానే పెట్టున్నాను, కానీ ఈరోజు వీడియోలో ఇంకొక మెయిన్ విషయం ఉందన్నమాట. నేను ఇక్కడ కొరమేను చేపను తీసుకున్నాను. ఇందులో కొంచెం గుడ్డు ఉనింది. జనరల్గా మనం చేప గుడ్డుని ఫ్రై చేసుకుంటుంటాం కదా, కానీ పులుసులో ఉడికించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ విడిపోతుంది కదా అని చాలా మంది అయితే వేయకుండా ఉంటారన్నమాట. అలా అస్సలు విడిపోకుండా చేప గుడ్డుని పులుసులో ఎలా ఉడికించుకోవాలో ఒక పాత పద్ధతి అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని పులుసు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను, పోపు పెట్టుకోవడం కోసము. అది కాగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పులు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కాస్త వేగేదాకా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలను అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈ టమోటాలన్నీ బాగా మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ని అయితే ట్యాప్ చేసి ఆల్ని అయితే ట్యాప్ చేసేసేయండి. అప్పుడే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట, వీడియోస్ మిస్ అవ్వకుండా. ఇంకా వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది. అందుకే ప్రతి వీడియోలో అయితే లైక్ చేయమని అయితే అడుగుతుంటాము. చూస్తున్నారు కదా, ఇలా టమోటాలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇంకా బాగా మగ్గాలంటే వీటిల్లో కాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకుంటే టమోటాలు అనేటివి బాగా మెత్తగా గుజ్జులాగా అయితే మగ్గిపోతాయి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం కొందరు ఎక్కువ తక్కువ తింటుంటారు కదా, కానీ చేపల కూరలో మాత్రము కాస్త ఘాటుగా కారం ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు కాస్త ఫిష్ మసాలా పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను కదా నేను, అదైతే వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ పౌడరు ఎలా తయారు చేసుకోవాలో ఎవరికైనా వీడియో కావాలంటే ఆల్రెడీ ఛానల్లో ఉంది. దాని లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మొన్న చెప్పా కదా డిస్క్రిప్షన్ అంటే, ఈ వీడియో కింద టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, వీడియో లింక్ అయితే ఉంటుంది, చూసేయండి. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఒక పెద్ద సైజు నిమ్మకాయని గుజ్జు తీసుకొని ఇలా పోపులో అయితే వేసేసుకుంటున్నాను. చేపల కూర కోసం చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు కొంచెం చిక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే పులుసుని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట, లేదంటే పులుసు చాలాసేపు ఉడకాల్సి వస్తుంది. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసేసిన తర్వాత కావాల్సినంత వరకు ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను. చేపల పులుసు కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్పై ఉడికించుకుంటే పులుసు అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఈ చేప గుడ్డుని పులుసులో వేసుకోవడం కోసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి. చేప గుడ్డు పైన ఇలా సన్నటి పొరలాగా ఉంటుంది కదా, ఫ్రై చేసుకోవాలంటే దీన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. కానీ పులుసులో వేసుకోవాలంటే మాత్రము దాన్ని అలాగే ఉంచాలన్నమాట. అది ఎక్కడైనా చిరిగిపోతే గుడ్డు పాడైపోతుంది. తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ మ్యాక్సిమం వైట్ క్లాతే తీసుకోండి, ఎందుకంటే కలర్ ఊరకుండా ఉంటుందన్నమాట. కలర్ క్లాత్ అయితే కలర్ ఊరిపోతుంది. అలా కాకుండా వైట్ క్లాత్ని మీరు తీసుకున్న గుడ్డుకి సరిపోగా ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ని కట్ చేసుకొని క్లాత్ని తడిపి గట్టిగా పిండుకొని గుడ్డుని ఇలా క్లాత్ పై వేసుకొని ఇలా మూటలాగా కట్టుకోవాలన్నమాట. ఈ మూటకి ముడి వేసుకోవడానికి కూడా నేను ఈ గుడ్డలో నుంచే ఒక సన్నగా దారం లాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ మూట కట్టుకునేటప్పుడు టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా కట్టుకోవాలి. ఇలా ఈ దారంతోనే గుడ్డనైతే మూటని కట్టేసుకుంటున్నాను. ఇలా మూట కట్టుకొని వేయటం వల్ల పులుసులో ఉడికేటప్పుడు గుడ్డు చెదిరిపోయి పులుసు అంతా స్ప్రెడ్ అయిపోకుండా మూటలోనే మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఈ క్లాత్ని కూడా సిల్క్ క్లాత్ అస్సలు తీసుకోవద్దు, ఖచ్చితంగా కాటన్ క్లాతే తీసుకోవాలి. సిల్క్ క్లాత్ పులుసులో వేస్తే వేడివేడిగా ఉంటుంది కాబట్టి మెల్ట్ అయిపోయి కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇలా టైట్గా నాటు వేసేసుకోవాలి. ఈ మూట మాత్రం ఖచ్చితంగా లూజ్గా ఉండాలి, ఎందుకంటే గుడ్డు ఉడికిన తర్వాత ఉప్పు పులుసు అన్నీ పీల్చుకొని కాస్త ఉబ్బినట్టుగా అవుతుంది. అప్పుడు మూటలో సరిపోవాలి కదా, అప్పుడే మంచిగా పులుసు కారం ఉప్పు పీల్చుకొని గుడ్డు రుచిగా అయితే ఉంటుంది. చూడండి, ఇలా లూజ్గా కట్టుకోవాలన్నమాట.
ఈలోపు పులుసు అయితే నీట్గా ఉడికిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో, కరెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. చేపల పులుసు ఎప్పుడు చేపలు వేసే ముందు మనకు ఎంత కావాలో అంతకంటే కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే చేపలు వేశాక చేపల్లో నుంచి వచ్చిన నీళ్ళన్నీ వచ్చేసి పులుసు మళ్ళీ పలస పడుతుంది. కాబట్టి కొంచెం చిక్కగా ఉండేటట్టుగా చూసుకొని చేపలు వేసుకుంటే చేపల్లో వచ్చిన నీళ్లు వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా ముక్కలన్నింటినీ సెట్ చేసినట్టుగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం గరిటె పెట్టి కలపం కాబట్టి ఇలా ముందే ఎక్కడ ఏ ముక్క ఉండాలో సెట్ చేసుకున్నట్టుగా పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ కలపకుండా ఇలా గరిటెతో కాకుండా ఇలా గిన్నెనే ఇలా తిప్పినట్టుగా కలుపుకుంటే ముక్కలు చెదిరిపోకుండా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా గుడ్డుని కట్టుకున్న మూట, ఈ మూటని కూడా పులుసులో నీట్గా అయితే సెట్ చేసేసుకోవాలి. ఇలా ముక్కల మధ్యలో ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మూట మొత్తం మునిగితేనే గుడ్డులోకి ఉప్పు కారం పులుసు అన్నీ మంచిగా పట్టుకుంటాయి. ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలా కొంచెం తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మసాలా పౌడర్ వీడియో అయితే చూడండి. ఆ మసాలాతో ఈ పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. వేడి అన్నంలో ఇలా కొరమేను పులుసు వేసుకొని తింటుంటే గుమగుమలాడిపోతుందండి స్మెల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.